గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. సమాజంలో మానవ విలువలు అడుగంటిపోతున్నాయి. రోజు రోజుకి దారుణాలు ఎక్కువైపోతున్నాయి. ఆస్తి కోసం మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని అతి కిరాతకంగా హత్యలు చేస్తున్నారు కొందరు. మద్యానికి బానిసై కేవలం 100కు 1000కి మనుషులను అంతమొందిస్తూ కుటుంబాలు తీరని విషాదాన్ని నింపుతున్నారు. ఇలాంటి ఘటననే తాజాగా ఒకటి వెలుగులోకొచ్చింది. మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. ఓ వ్యాపారి దగ్గర ఉన్న డబ్బును దొంగిలించేందుకు వెళ్లి హతమార్చాడు. అతని తలపై పారతో కొట్టి సుత్తెతో మోది హత్య చేశాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్లో ఈ నెల 15న జరిగింది. ఈ హత్యకు సంబంధించిన వివరాలను డీసీపీ అరవింద్ బాబు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మోత్కూర్కు చెందిన ఖలీముద్దీన్ గత 25 ఏళ్లుగా పాత ఇనుము, ప్లాస్టిక్ సామాన్ల కొనుగోలు వ్యాపారం చేస్తున్నాడు. ఖలీముద్దీన్ కు భార్య, పిల్లలు లేరు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మపురానికి చెందిన కిరణ్ భార్య, పిల్లలతో కలిసి మోత్కూర్లో నివాసముంటూ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ఇనుప సామాన్ లోడింగ్ చేసేందుకు ఖలీముద్దీన్ దగ్గర కిరణ్ కూలీగా పనిచేశాడు. కిరణ్ తన దగ్గర ఉన్న పాత ఇనుప సామాన్ను జనవరి 15వ తేదీన ఖలీముద్దీన్ కు అమ్మి 800 రూపాయలు తీసుకున్నాడు. డబ్బులు తీసుకునే సమయంలో ఖలీముద్దీన్ దగ్గర మరికొన్ని డబ్బులు ఉన్నట్లు కిరణ్ గుర్తించారు. వాటిని దొంగిలించేందుకు ప్లాన్ వేశాడు. అదే రోజు సాయంత్రం ఖలీముద్దీన్ షాప్ కు వెళ్లాడు. షాప్ లో ఖలీముద్దీన్ నిద్రపోతుండగా అక్కడే ఉన్న పారతో అతని ఎడమ చెవి కింద కిరణ్ బలంగా కొట్టాడు. చనిపోయాడో లేదో అన్న అనుమానంతో అక్కడే ఉన్న సుత్తెతో చెవి దగ్గర మరో 2 సార్లు మోదాడు. ఖలీముద్దీన్ చనిపోయాక అతని దగ్గర ఉన్న 2100 రూపాయలను తీసుకుని అక్కడి నుండి పరారయ్యాడు. 16వ తేదీ ఉదయం పాలు పోసే మహిళ హత్యను గుర్తించి స్థానికులకు సమాచారం ఇచ్చింది. ఖలీముద్దీన్ సోదరి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు పాల్పడింది పాత నేరస్తుడు కిరణ్ గా గుర్తించి గురువారం అతనిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన పద్ధతిలో కిరణ్ ను పోలీసులు ప్రశ్నించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడి దగ్గర నుంచి 1300 రూపాయలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. కిరణ్ ను రామన్నపేట్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ అరవింద్ బాబు వెల్లడించారు. కిరణ్ గతంలో దొంగతనం కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు డీసీపీ చెప్పారు.